మామ పొద్దున్నే యూట్యూబ్లో ఒక తమ్నేల్ చూసి వీడియో ఓపెన్ చేశారా, లోపల మ్యాటర్కి బయట తమ్నేల్కి అసలు సంబంధమే లేదురా. అండ్ నన్ను పొద్దున్నే ఎర్రి చేశాడు మామ. వెబ్సైట్లో చూసిన బిట్లు సరిపోక యూట్యూబ్లో కూడా నువ్వు అవే ఎత్తుక్కుంటున్నావు అంటే మరి నువ్వు కదా మామ మాటలు మంచిగా రానిరా. నువ్వు ఫస్ట్ మంచి వీడియోలు చూడరా, అప్పుడు నాకు ఆటోమేటిక్గా మంచి మాటలు వస్తాయి. అసలు పొద్దున్నే నీకు కాల్ చేసే చూడు, నా చెప్తే నేను కొట్టుకోవాలరా. నేను కాల్ కట్ చేయగానే ఫస్ట్ ఆ పని చేయరా నువ్వు. పెట్టేదవా అని పొద్దున్నే ఈ నోటితో లేదో కాల్ చేశాను, ఉన్న మూడంతా దొబ్బింది. ఈ టైంలో కూడా ఫోన్. హలో అరే అన్నయ్య చెప్పవే. మా ఆయన చేసి పొద్దునే ఏంటి మీ సంసారం కావాలి, నాకెందుకు చెప్తున్నావు? బోరింగ్ నాకు ఇవన్నీ, అసలు నాకేం చెప్పు. అరే అలా కాదురా. చేసి నాకు చాలా పనులు ఉంటాయి, ఏం మాట్లాడుతున్నావు? పెడి మనకి మనకున్న పనులకే ఇవన్నీ ఆడ మూడు పిల్లలు కూడా మనం ఆడంటాం చెప్పా. అమ్మా అది మా ఆయన. మళ్ళీ కంప్లైంట్సా? మళ్ళీ గొడవ పడ్డారా? ఎప్పుడు ఏదో ఒకటి మీ ఆయన గురించి చెప్తూనే ఉంటావా? ఎన్నిసార్లు చెప్పాలి నీకు మీ ఆయనతో గొడవ పడకుండా సరిగా ఉండమని? సర్దుకుపోయి ఉందేమన్న ఆలోచనే లేదు నీకు. అది కాదమ్మా. ఆపు, ఎప్పుడు ఏదో ఒకటి చెప్తూనే ఉంటావు. సర్దుకుపోవాలి. నేను సర్దుకుపోవట్లేదా? అసలు నేను గారభంగా పెంచి తప్పు చేసాం తల్లి. సరే నాకు వండుకునే పని ఉంది, ఎప్పుడు ఏదో ఒకటి చెప్తూ ఉంటావు. హలో నాన్న చెప్పమ్మా. ఒకసారి నీతో మాట్లాడాలి. అరే మళ్ళీ మీ ఆయన గురించేనా? ఏమైనా ఉంటే మీ అమ్మతో డిస్కస్ చెయ్యి. నేను ఆఫీస్లో ఉన్నాను, బిజీగా ఉన్నాను. అది కాదు నాన్న. మళ్ళీ మాట్లాడతానమ్మా, ఆఫీస్లో ఉన్నా. అమ్మతో మాట్లాడరా, సరేనా? బాయ్. మీరు ఇచ్చి పెళ్లి చేసిన తను నాకు నచ్చలేదు, అందుకే నేను వేరే తనతో లేచిపోతున్నాను. ఈ విషయం చెప్దామని నేను మీకు కాల్ చేస్తున్నాను, నన్ను క్షమించండి. నీకు వాట్సాప్లో ఫొటోస్ పంపిస్తాను చూడు. మాట్లాడుతుంటే ఫోటోలు అంటావేంటి? హలో హలో ధరణి ఉన్నావా? నువ్వు సర్దుకుపోమని చెప్పావు కదా, ఆ మనిషి తాలూకు సరదాలు అవి. దీని మాట పేరెంట్సే వినట్లేదు, ఇంకా ప్రపంచమే వింటుంది అనుకున్నాడేమో. నొప్పితో ఎంత అరిచినా వదిలిపెట్టేవాడు కాదు.
మీరు నాకు పెళ్లి చేసింది నా చావుతో. అది చెప్దామని మీకు కాల్స్ చేస్తే నువ్వేమో సర్దుకుపో అంటావు. అన్నయ్య ఏమో ఈ బోరింగ్ స్టోరీ నాకు చెప్పొద్దు అని ఫోన్ కట్ చేసేస్తాడు. నేను అనుభవిస్తున్న టార్చర్ వాడికి ఎంటర్టైనింగ్గా ఎలా చెప్పాలో అర్థం కాలేదు నాకు. నాన్నకి చెప్దామనుకుంటే ఆయన అసలు పెళ్లి చేసేసాక కూతురు ఫోన్ కాల్స్ని కూడా ఎవరో సేల్స్ ఏజెంట్ ఫోన్ కాల్స్ అనుకుంటున్నాడేమో. కనీసం చెప్పేది కూడా వినడు. మీ అందరికీ ఎలా చెప్పాలో అర్థం కాక ఒక లాయర్ దగ్గరికి వెళ్ళాను. సో సాధారణ మనిషిలా కనిపించే పైకి కనబడిన మృగం అయితే మీ హస్బెండ్. మా హస్బెండ్ టార్చర్ కన్నా ఆ టార్చర్ గురించి మా ఇంట్లో చెప్పడానికి ట్రై చేస్తుంటే కనీసం పట్టించుకోవడం కాదు, ఒక్కసారి వినడానికి కూడా ట్రై చేయట్లేదు. మీ ఆయన్ని ఏం చేయాలో లా చూసుకుంటుంది, కానీ మీ పేరెంట్స్ మీ బాధ వినట్లేదు అంటున్నారు కదా, దానికి మాత్రం సమాధానం గట్టిగా మీరే చెప్పాలి. నా జీవితం మీద మీ అటెన్షన్ కోసం నేను లేచిపోతున్నానని చెప్పి ఒక ఫేక్ వీడియో క్రియేట్ చేయాల్సి వచ్చింది. నా గాయాలు చూస్తే కానీ నా కోసం ఏడ్చే టైం నీకు దొరకలేదు. నేను లేచిపోతున్నా అంటే కానీ అన్నయ్యకి నా బతుకు మీద అటెన్షన్ రాలేదు. పరువు పోతుంది అనేదాకా నాన్నకు అసలు నేను ఆలోచనలోనే లేదు. మీరు పెళ్లి చేశాక అప్పగింతల రోజు నాడే నన్ను పూర్తిగా అప్పగించేశారు. ఇంకా అంతటితో నాతో పని లేదనుకున్నారో లేక పిల్ల మాది కాదు ఇంకా అనుకున్నారో, వాడితో మ్యారేజ్ జైల్లో వదిలేశారు నన్ను. సర్లే ఏడవకు, ఆల్రెడీ నేను ఈ విషయానికి జీవితానికి సరిపడా ఏడ్చేశాను. మీరందరూ నా కోసం ఏడవడం కాదు నాకు కావాల్సింది. జస్ట్ నేను చెప్పేది మీరందరూ ఒకసారి వినటం. విని నీకోసం మేమున్నాంరా, నీకంత భరించాల్సిన కర్మ పట్టలేదు. మా పరువు కన్నా నీ ప్రాణాలు ఇంపార్టెంట్, మా పనుల కన్నా నీ పెయిన్ ఇంపార్టెంట్ అనే ధైర్యం ఇస్తే చాలు. నాకే కాదు, పెళ్ళైపోయి నాలా టార్చర్ అనుభవించే ఏ అమ్మాయికైనా కావాల్సింది ఆ చిన్న ధైర్యమే. ఆ ధైర్యం ఒక్కటిస్తే చాలు, ఎలాంటి మృగం చేతిలో మా జీవితాలున్నా విడిపించుకొని వచ్చేయగలం. Hey darlings, for Bindas Entertainment, subscribe to What the Fun. నమస్తే ఫ్రెండ్స్. మనకి తెలిసి తెలియక ఇలాంటి డొమెస్టిక్ వైలెన్స్ మన ఇంట్లోనో పక్కింట్లోనో జరుగుతూ ఉండొచ్చు. సో ఇలాంటి మీ దృష్టికి వస్తే పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి, లేదంటే యాక్షన్ తీసుకోండి. లవ్ అని మ్యారేజ్ అని పేరుతో మనం భరించాల్సిన అవసరం లేదు. ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్యామిలీకి, ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి. Like, share, comment and subscribe to What the Fun. Thank you.